వేడి వేడి చికెన్ దొన్నె బిర్యానీ, అలాగే షేర్వా, చికెన్ ఫ్రై, ఆనియన్, మిర్చి రైతా రెడీ. టేస్ట్ సూపర్ ఉందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి. చికెన్ని మ్యారినేట్ చేయడానికి ఒక 1/2 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల వరకు సాల్ట్ కూడా వేసుకుని ఒక 1/2 కప్ ఉండేలాగా పెరుగును వేసేసుకొని ఇలా మొత్తం చికెన్కి పట్టించేసుకొని ఒక అరగంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా అన్నీ కలిపి మ్యారినేట్ చేసుకోవడం వలన మనకు చికెన్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది. దీనిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గ్లాస్ రైస్ తీసుకొని 2 సార్లు కడిగేసుకొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్లో ఒక బిర్యానీ ఆకు, ఒక స్టార్ పువ్వు, కొంచెం జాపత్రి, 2 యాలకులు, ఒక చిన్న మరాఠీ మొగ్గ, 4 లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 స్పూన్ నల్ల మిరియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఈ పౌడర్ని 1 స్పూన్ తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టుకొని 7 నుంచి 8 పచ్చిమిరపకాయలు పచ్చివాసన పోయేంత వరకు వేపుకుంటాం. పచ్చిమిరపకాయలు మగ్గిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయను కూడా వేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు 1 కప్పు కొత్తిమీర, 1 కప్పు పుదీనా, అలాగే 1 కప్పు మెంతి కూరను వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేసుకోవాలి. ఇలా మగ్గిన వీటిని పక్కకు తీసుకుని బాగా చల్లారబెట్టుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని ఒక బిర్యానీ ఆకు, అలాగే హోల్ గరం మసాలా అవన్నీ వేసుకుని మంచి వాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత 1 కప్పు ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుని ఇవి కూడా మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు 2 నిమిషాల పాటు వేగిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న ఈ చికెన్ని కూడా వేసుకుని మూత పెట్టేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టేసుకుని సిమ్లో ఉడికించుకోవాలి. ఇలా చికెన్లోంచి వాటర్ సపరేట్ అవుతున్నప్పుడే 2 స్పూన్ల ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. ఇలా చికెన్ మొత్తం దగ్గరగా ఉడికి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఈ గ్రీన్ పేస్ట్ మొత్తం వేసేసుకోవాలి. ఈ గ్రీన్ పేస్ట్ మొత్తం వేసుకుని దీంట్లోనే కొంచెం వాటర్ కూడా వేసేసుకున్న తర్వాత మనం ముందుగా పొడి చేసుకున్న ఈ మసాలాని 1 స్పూన్ తీసి పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే ఒకవేళ మనం కారం సరిపోకపోతే మళ్ళీ వేసుకుందాం. మనం సపరేట్గా దీనికోసం కారం అంటూ ఏం వేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయలు, మిరియాలతో వచ్చిన ఘాటుతోనే మనం బిర్యానీ చేసుకున్నాం. ఇది కూడా ఇలా మొత్తం కలిపేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా మగ్గించుకోవాలి. ఇలా పచ్చివాసన పోయి ఇలా మంచి కలరు, మంచి ఫ్లేవర్ వచ్చేంత వరకు మగ్గించుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే రైస్ తీసుకున్నామో అదే కప్పుతో కప్పున్నర, 2 కప్పులు కూడా పూర్తిగా వేయనవసరం లేదండి, కప్పున్నర వాటర్ వేసుకొని
రుచికి సరిపడగా ఉప్పు కూడా వేసుకుని ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు మనం ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా రైస్ మొత్తాన్ని ఒకసారి కలిపేసుకుని ఇది ఉడుకు పట్టేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టుకోవాలి. రైస్ ఇలా ఉడకబట్టగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టేసుకుని దీనిపైన బరువును పెట్టేసుకుంటే బిర్యానీ రైస్ బాగా ఉడుకుతుంది. రైస్ మొత్తం ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత పైన కొద్దిగా నెయ్యి కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. బిర్యానీ మొత్తం చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక 5 నిమిషాల పాటు ఇలా ఉంచుకుంటే బిర్యానీలో ఉన్న వాటర్ కూడా మొత్తం లాగేసుకుంటుంది. 5 మినిట్స్ అయిన తర్వాత మొత్తం వాటర్ అంతా పీల్చేసుకుందండి. రైస్ మొత్తం కూడా కుక్ అయ్యి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ దొన్నె బిర్యానీ రెడీ.